ఇప్పుడు హనుమంతుల వారు ఒకప్పుడు మీకే కనిపించేవారు, మీకే ఆయన శక్తులన్నీ ఇచ్చేవారు, లేదంటే మీతోనే మాట్లాడేవారు, మీకే అన్నీ చెప్పేవారు, ఇవన్నీ ఉన్నాయి కదా. ఇప్పుడు మీ వాళ్ళు అందరికి కనిపిస్తున్నారా? వాలంటీర్స్కి అందరికి కనిపిస్తున్నారా? లేదా మాకు కూడా కనిపిస్తారా? మీకు డ్రీమ్లో కనిపిస్తారు ఎవరికైనా. మీరు అడగండి, ఈరోజు నైట్ అండి పడుకోండి, నీ దర్శనాన్ని నేను కోరుతున్నా, నాకేమైనా మెసేజ్ ఇవ్వు అని కూడా అడగండి, మీకు ఒక మెసేజ్ ఇస్తారు. మీరు ఎలాగ అడిగారు? మీరు అప్పట్లో హనుమంతుల వారిని ఇంగ్లీష్లో అడిగారా, తెలుగులో అడిగారా, ఎలాగ అడిగారు? ఏ భాషలో అయినా అడగచ్చు. ఓకే. నేనంటే ధ్యానంలో ఆయనని మదర్ లాగా సేవ చేశాను. కోప్పడేదాన్ని అన్ని మోస్ట్లీ తెలుగే, మనకి ఈజియెస్ట్ లాంగ్వేజ్లోనే చేస్తాం. మన మనసులో కూడా మాట్లాడుకునేది మనకు మదర్ టంగే మాట్లాడుకుంటాం. ఇప్పుడు బయటికి నేను ఇంగ్లీష్ మాట్లాడినా లోపల తెల్లవాళ్ళతో ఆలోచన మన భాషలో పుట్టి తర్వాత ఎక్స్ప్రెషన్ వస్తుంది, మనకి ఏ భాష అంటే ఆ భాషలో వస్తుంది. సో అట్లాగా డెఫినెట్లీ మన భాషలోనే ఆయన హనుమంతుల వారు చేశారు. ఎట్లా అండి, ఎట్లా ఇప్పుడు ఆయన ఏముంది, ఆయన ప్రణాళిక ఉంది, ఎందుకు మీ దగ్గరికి రావాలా, ఎందుకు మీతో ఇవన్నీ చేయించాలా? అదే రోజు రాత్రిని అదే అడుగుతా, థ్యాంక్ యూ ఫర్ సెలెక్టింగ్ మీ. నన్ను ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారో తెలీదు, కానీ నన్ను సెలెక్ట్ చేసుకున్నాను, థ్యాంక్ యూ. ఎందుకంటే నా ప్రణాళిక అంతకుముందు జన్మలో నేను అన్నా కదా అతి మంచితనం అని, ఆ అతి మంచితనం వల్ల నేను విషం తాగి అది టీచింగ్ లో అబ్రప్ట్ లో రిలీజ్ అయ్యా. నేను ఆత్మహత్య చేసుకోలే, ఎవరో నాకు ఇచ్చారనమాట. సో దానివల్ల నేను ఆ జన్మ అయిపోయింది. సో ఆ కంటిన్యూషన్ జన్మ ఇప్పుడు నాది అనమాట. నాకు ఆ టీచింగ్ చెప్పాలి అన్నది అక్కడ ఆపేసా కదా, అది కంటిన్యూషన్ గా ఉండిపోయింది నాలో. సో ఐ రియల్లీ వాంటెడ్ టు టీచ్. సో ఆ టీచ్ నా ప్రణాళికలో ఇప్పుడు అవసరము, ఉమెన్ కి అవసరం అని చెప్పేసి నేను ఈ ప్రణాళికతో ఉమెన్ లాగా వచ్చాను అనమాట. అయితే నేను అదే అడిగే ఈ క్వశ్చన్లన్నీ నా డ్రీమ్ లో, నేను ఎందుకు సాధువులాగా లేను, ఎందుకు మెన్ లాగా లేను, ఎందుకు ఉమెన్ లాగా వచ్చానంటే ఇదే చూపించారు. ఇప్పుడు ప్రణాళికలో ఇప్పుడు పిల్లల్ని మనము ఉద్ధరించాలట. పిల్లలు హయ్యర్ ఎనర్జీస్ తో పుడుతున్నారు, పేరెంట్స్ అంత హయ్యర్ ఎనర్జీ అర్థం అవ్వట్లేదు, వీళ్ళు హైపర్ యాక్టివ్ అని వాళ్ళని డాక్టర్ దగ్గర తీసుకెళ్ళి మందులు ఇప్పించి, అలా కాకుండా వాళ్ళని రైట్ వేగా పెంచడానికి నన్ను ఎన్నుకున్నారు ఈ భూమి పైన. అది మేజర్ నేను వచ్చిన టార్గెట్. అందుకే చూడండి, నేను ఫస్ట్ బుక్ అదే రాశాను. అది ఎందుకు రాశానో నాకు తెలియదు. మనకి ఇట్లాగే ఎవరు కాల్ చేసి జ్ఞానమాచక్రం అవుతుంది అక్కడ బుక్ రిలీజ్ చేద్దాము అని నాకు డిసెంబర్లో అయితే నవంబర్లో కాల్ చేశారు. మళ్ళీ దాన్ని ప్రింట్ చేయాలి, దాన్ని అడ్జస్ట్ చేయాలి. 2 days లో రాసా ఆ బుక్. నేను 2 days లో రాసిస్తే అన్ని చేసి మనకు అప్పటి వరకు డిసెంబర్ వరకు ఇచ్చేసాను. నేను అంత ఫాస్ట్గా రాసాను. ఎందుకు, అది అక్కడ అవసరం ఉంది, నేను వచ్చిన పర్పస్ అది. మొన్న కూడా 7 days ఎన్లైటన్మెంట్ త్రూ కిడ్స్ అన్న. ఎందుకంటే పిల్లల ద్వారానే మనకి జ్ఞానం వస్తుంది, పిల్లలే మనకు నేర్పిస్తారు. మన కర్మలు రిలీజ్ చేసేది కూడా మోస్ట్లీ పిల్లల హస్బెండే ఉంటుంది. సో అలాంటి పిల్లల్ని మనం రైట్ వేగా ఎలా పెంచాలి, రైట్ వేగా మీరు పెంచినప్పుడు ఆటోమేటిక్గా నెక్స్ట్ జనరేషన్ ఇంకొక లెవెల్ ఉంటుంది. ఇమాజిన్ అందరూ ఒకరికొకరు హెల్ప్ చేసుకుంటూ సత్య మార్గంలో ఉండి ధర్మ మార్గంలో ఉంటే ఈ భూమి ఏంటి, సృష్టి ఏంటి, నందనవనం, ప్రకృతి కూడా పులకరించిపోతుంది. పంటలు అంటే పంటలు, మీకు ఏదంటే ఇలా చిటికేస్తే డబ్బు, పంటలు అన్నీ వస్తాయి. అలాంటి భూమిని మనం తయారు చేయాలి, అలాంటి వ్యక్తులను మనం తయారు చేయాలి ఫ్యూచర్లో. అది మేజర్ ప్రణాళిక. ఎనర్జీని పెంచడం కోసము ఎస్. మీరు ఏం చేస్తుంటారు? ఇప్పుడు మనకి హనుమంతుల వారు ఇట్లాగా మనకు పిల్లల్ని పెంచడం అంటే నెక్స్ట్ జనరేషన్ మొత్తం పర్ఫెక్ట్గా ఈ సృష్టి వెళ్ళాలంటే భూమి మీద నెగిటివ్ ఎనర్జీస్ ఉండదు. నెంబర్ 1 అది. ఆ ఎనర్జీస్ వల్లనే మనందరికి ఇప్పుడు హెల్త్ బాగుండట్లేదు, డబ్బు ఉండట్లేదు, నెగిటివ్ ఆలోచనలు, ఓవర్ థింకింగ్, ఇవన్నీ వాటి వల్లనే వస్తున్నాయి. సో వాళ్ళు తీయలేరు, కానీ నా ద్వారా వాళ్ళు తీయగలుగుతారు, మీ ద్వారా వాళ్ళు తీయగలుగుతారు. వాళ్ళకు ఒక మనిషి కావాలి. ఏ పని చేద్దామన్నా, ఇప్పుడు మనకి హీల్ చేద్దామన్నా మన త్రూనే ఇంకోరిని హీల్ చేయగలుగుతారు. మనం ఎంటీ వెజల్ లాగా వాళ్ళకి హెల్ప్ చేయాలి. సో అది నాకు అర్థమైంది అక్కడ. ఇప్పుడు మనం హనుమాన్ హీలింగ్ చేసేది అదే, హీల్ చేసేది నేను కాదు, కానీ నేను ఎంటీ వెజల్ లాగా వాళ్ళకి ఒక పాత్ర లాగా నా త్రూ వాళ్ళకి చేస్తున్నారు మాస్టర్స్. అయితే ఇక్కడ ఏంటంటే పిల్లలు బాగా పెరగాలి, మనలో కూడా పాజిటివ్ ఎనర్జీ ఉండి పాజిటివ్ ఆలోచనలు ఉండి హ్యాపీగా మనం లైఫ్ లీడ్ చేయాలి అంటే ఫస్ట్ మనం ఈ నెగిటివ్ సోర్సెస్ని రిలీజ్ చేయాలి. అది నెంబర్ 1 థింగ్. సో అవి రిలీజ్ చేశాక మనకేముంటాయి, కర్మలో ఒకటి ఉంటుంది, మనం నేర్చుకోవడానికి డిజైన్ చేసుకున్న
పాజిటివ్ నెగిటివ్ ఈ రెండే ఉంటాయి కదా. ఇప్పుడు ఈ మూడోది వచ్చి మనని అందులో చిక్కుకుంటున్నాం కదా. ఈ ఫస్ట్ రెండు పోతున్నాయి, ఫస్ట్ రెండు చేయలేకపోతున్నాం. ఎందుకు? ఈ మూడోది ఉండడం వల్ల. ఇప్పుడు వేరే సోల్ నా బాడీలో ఉంటే నేను చేయాల్సింది ఏం చేస్తాను? నా జన్మ వేస్ట్ అయిపోతుంది. సో అందుకని మనము పార్ట్ ఆఫ్ అవర్ హీలింగ్ అవి రిలీజ్ చేయడం. ఇప్పుడు చాలా మంది చేతబడని, వశీకరణం అని చాలా మంది సఫర్ అయ్యి అఘోరిలని లేకపోతే అఘోరిల్లా లక్షలు అడుగుతున్నారు. ఈవెన్ ఈ కొంతమంది ముస్లిం వాళ్ళు తీసేస్తారంట దయ్యాలను అని చెప్పేసి వాళ్ళు కూడా లక్షలు, ఫస్ట్ 40,000తో మొదలు పెడతారు, 20 లక్షల దాకా వెళ్తారు. ఇది పెద్దగా ఉంది, మా ఇంకొకరు చేస్తారు, మా బాస్ చేస్తారు, వీళ్ళు చేస్తారు అని. మన దగ్గర ఫ్రీగా చేస్తారు, ఏడాబ్ అవసరం లేదు. అంటే చెప్తున్నా నేను ఎంత తేడా దానికి దీనికి. ఇప్పుడు మనకి ఎట్లా అంటే మన రిట్రీట్స్ లో మనకు ఖర్చు అవుతుంది, ఇంతమందికి చేయాలంటే లక్షల ఖర్చు అవుతుంది. సో అందుకని మనము అట్లీస్ట్ మీ ఖర్చు మీరు పెట్టుకొని రండి, ఇంకోరితో పెట్టేయకండి. ఎందుకంటే ఆల్రెడీ మీరు కర్మలతో సఫర్ అవుతున్నారు. నేను కర్మతో సఫర్ అవుతున్నా ఎందుకంటే ఒకరికి అన్యాయం చేసిన, ఒక డబ్బు గుంజుకున్నా, మళ్ళీ వచ్చి మళ్ళా ఎవరైతే డొనేషన్స్ చేస్తారో మళ్ళీ వాళ్ళ దగ్గర కర్మ ఇంక్రీజ్ అవుతుంది కదా. సో అందుకని మీకు ఎంత వీలైతే, ఇప్పుడు డాక్టర్ దగ్గరికి లక్షలు పెట్టమని పెడుతున్నారు, మన దగ్గర 2,000, 3,000, 5,000 పెట్టమంటే మనం ఆ లక్షల ఖర్చు అయ్యేది 15 లక్షలు 20 లక్షలు ఖర్చు అయ్యేది రిలీజ్ చేస్తున్నాం. మనకు 5,000 ఇవ్వడానికి కూడా నేను ఫ్రీగా వస్తా అంటారు. అంటే నిజంగా అంటే అంత నమ్మేసి రావాలమ్మా మీ దగ్గరికి. మరి అవుతున్నాయి కదా, నేను చూస్తున్నాను. లేకపోతే నాకేం పని సార్, ఇప్పుడు ఇవన్నీ చేయడానికి నాకేం పని? నాకు నేను ఇది బిజినెస్ చేయట్లేదు, జో డిస్పెన్సర్ ఇది నా బిజినెస్ కాదు, నా బిజినెస్ నాకు ఉంది. ఓకే, ఇది నాకు నైదర్ బిజినెస్ కాదు, ఐదర్ నాకు ఇది ఏది కాదు. నాకు అంటే ఒకరికి హెల్ప్ చేయడానికి చేస్తాం. మీరు ఆలోచన కరెక్టే, మరి వాళ్ళు ఎట్లా నమ్మి అప్పుడు హాస్పిటల్కి వెళ్ళాం అనుకోండి, ప్రూవ్డ్ అది, ఈ మెడిసిన్ వేస్తే, ఈ టాబ్లెట్ వేస్తే ఫీవర్ తగ్గుద్ది, ఇది వేస్తే, ఇది కూడా ప్రూవ్డ్ ఉంది కదా. మనకి వేల మంది ఇప్పటికి చేశాం కదా. ఇప్పుడు నేను 100 మందికి చేశా అన్న, మనకి రికార్డు ఉంది దానికి, దాన్ని రికార్డ్ చేస్తాము. అంటే ప్రైవేట్లో ఉంటుంది, మనం దాన్ని రికార్డ్ చేస్తాము. ఒక వాలంటీర్ ఉంటారు, వాళ్ళకి ఎంబడి ఉండి వాళ్ళని ఒక్కొక్క కర్మ రిలీజ్ అయ్యేటట్టు, వాళ్ళకు ఒక కౌన్సిలర్ ఉంటారు, ఉండి చేపిస్తారు. ఇదంతా మనకి రికార్డెడ్ ఉంది.